జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. హాకీ ఇండియాను ప్రారంభించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రోచర్ను జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ పి రాజాబాబు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. హాకీ ఇండియా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలులోని పివిఆర్ బాయ్స్ హై స్కూల్లో శుక్రవారం హాకీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రకాశం జిల్లా డిఈఓ ఏ కిరణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన జట్లకి బహుమతులు ప్రదానం చేశారు. బాలుర విభాగంలో ప్రథమ స్థానం హాకీ క్లబ్ మైనంపాడు, ద్వితీయ స్థానం క్విజ్ కాలేజ్ జట్టు, బాలికల విభాగంలో ప్రథమ స్థానం హాకీ క్లబ్ మైనంపాడు జట్టు, ద్వితీయ స్థానం మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు గెలుపొందినట్లు జిల్లా హాకీ సంఘం జాయింట్ సెక్రటరీ తిరుమల శెట్టి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ చంద్రశేఖర్, పి రవి మరియు పివిఆర్ బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాధిక, భాస్కర్ రావు, ఆకుల బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, పేడీలు వనజ, సోమినేని సురేష్, కె వెంకటేశ్వర్లు, దాసరి శ్రీనివాసరావు, కళ్యాణి, రమణయ్య పాల్గొన్నారని అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ తిరుమల శెట్టి రవికుమార్ తెలిపారు.